స్వామి. నమస్కారం. తమరి మహిమలు చాలా విన్నాం స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త. మా పెళ్ళై 10 ఏళ్లైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టలం మా దర్శనం చేసుకున్నారుగా మీదట పుడతారు. కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు మహాదృష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బోలాంబికే. దేవి ప్రసాదం. నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో నేనే తింటాను. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 4 రోజులు అయిన 100 చూసి అబ్బా అంబిక ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టవే. ఇది ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అరటిపండు చూపిస్తున్నావు? నేను అమరీష్ దోశ అని కాదు, నీ మొగుణ్ణి. చచ్చేలా ఉన్నాను, నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు ఫట్టు. ఇదేమిటే కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు ఖాళీ, కాఫీ పొడి ఖాళీ, పంచదార ఖాళీ, అందుకే కప్పు ఖాళీ. 60కే భద్రకాళి ఇంద 100. ఆ చేతితోటే నా మొహాన్ని ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక ఈ అమరీష్ దోశకి దోశలు పిండి కొనడానికి ఒక కొత్త గిరాకీ చూపించు. అచ్చం అమరీష్ పురి నాగే ఉన్నాడు. మా పేరు అమరీష్ పూరి కాదు, అమరీష్ దోశ. నీ దోశలోకి చేపల పులుసు చేసేడతాను గాని నా భార్య నా వల్ల పడిపోవడానికి తాయెత్తిచ్చి ఇష్ట కామ్యాబీ సిద్ధిరస్తు. మోహిని బాగా గుర్తు పెట్టుకో. తాయెత్ తాయెత్ కాల్ భైరవ సంతుష్ట జేంజనాగే బబ్లు మహాద్రష్ట పాలిక కపాలిక ఆవాహయామి. చెల్లెల్లా ఉండే నా పెళ్ళం ఉన్నట్టుండి ఐశ్వర్యరై అక్కడ ఎలా మారిపోయింది? ఎంత గొప్ప మంత్రగాని నానెక్కడ చూడలేదు. ఈ మోహిని పిల్ల నా భార్య ఫోటోలన్నీ పొంటి నిండి అట్టుకుని నా కోసం వచ్చేసింది. అవునంటలా అట్లా చూస్తావేంటి? నా భార్య ఫోటోలు తాయితూ నాకు ఇచ్చి. నువ్వు కొంచెం ఉండు. ఈ మోహిని మా మోహిని కాదు, అడ్రస్ మారిపోయి వచ్చింది. ఏ బాలిక, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేనొక దేవకాంతను, దివి నుండి భువికి దిగి వచ్చి తిని. అంటే ఈ భూలోక్ వీరిని ఫోటోలు దివి నుండి కెమెరా పట్టుకొని తీసినావు? వీరు భూలోక వీరులు కారు, జగదేక వీరుడు నా భర్త. ఏ జన్మలో? ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలో, ఇక ముందు జన్మలలో, జన్మ జన్మలలోనూ వీరే నా భర్త. నేనే వీరి భార్యను. లగ్నం అయిపోతాని ఈ యదో సన్నాసి దగ్గరికి తీసుకొచ్చావా? ఇదేమో గవర్నమెంట్ పట్టా ఇచ్చేసినట్టు నా పెనిమిటికి అన్ని జన్మల్లోనూ తనే బారినట్టుగా. ముందు నా పెనిమిటి ఫోటోలన్నీ నీ ఒంటి మించి తీసిచ్చాయి. హోయ్ హోయ్, ఏమి ఈ మానవులు? నువ్వు మానవులు కాదు మరి, పిత్త పరిగణగా మోహం నువ్వును. ఒలే నీ సంగతి తేలుతానే తర్వాత. ఇంకా పదా అమ్మా తల్లి, నేనేదో పొట్ట పోషణార్థం అమరీష్ దోశ వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. నా దోశల్లో మట్టి కొట్టక తల్లి, నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పమ్మా. కటకట చెప్పి తిని కదా, నేను ఆకాశము నుండి నా భర్త కోసం వచ్చిన దేవకాంతను. అచ్చా, ఆకాశాయే కౌన్సే ఫ్లైట్ లో అనినా? నా శార్థం. ఏ అర్థం? నీతో మాట్లాడి వ్యర్థం. ఎవతిది? నాకు పవర్ లేదన్నావుగా, జై బాలాంబిక అనేసరికి నీ ప్లేస్ లోకి వచ్చింది. ఏంటి నా ప్లేస్ లోకి ఇది వచ్చిందా? ఇన్నేళ్ల కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు కానీ నా ప్లేస్ లో ఇంకోటి కావాల్సి వచ్చిందా? అది కాదే, అసలు జరిగింది దాంతోనే తిరుగు. మళ్ళీ గడపలో కాలెచ్చావంటే కడుపు ముచ్చు కొడతాను. అబ్బా, హోయ్ హోయ్, ఏమి ఈ మానవుల శృంగారములు? అది శృంగారం కాదు తల్లి, భీభత్సం భీభత్సం. నా కొంప కోల్చడానికి వచ్చావా అమ్మా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి వస్తాను. అనినా? ఆకాశం భాష
నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు తల్లా. ఈ మానవుని నివాసమెచ్చటను నుడివెదవా ఏమన్నావు? నుడి వెదవా నుడి వెదవా ఎదవని కాదమ్మా, అడ్డగాడిదని. అమ్మో, నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిదేమిటి ఇంకా ఏమైనా అయిపోతాను. పద తల్లి, నుడుగుతాను. గురువా, నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను. అందుకని చీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు. చీర తెచ్చిపెట్టమన్నావుగా, ఇదిగో తీసుకో తల్లి. హాయ్ హాయ్, ఈ చీర వస్త్రము ఎంత రమణీయముగానున్నది. నీ భాష ఏంటో, ఆ నడకేంటో, అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు? ఆ? నిజంగానే నా కపాలానికి అంత పవర్ ఉందా? చూస్తా. ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తా. జై కాల్ భైరవ సంతుష్ట, చేంజ్ నాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక జవాహ్యామి, జై బాలాంబికే. అమ్మో, మళ్ళీ ఇదెవరితో వచ్చేసిందిరా బాబోయ్. ఒక్కతో వచ్చినందుకే అటు నా పెళ్ళం, ఇటు చేపిల్ల మహంకారులు అయిపోయారు. ఇప్పుడు ఇదొచ్చి ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. హే కాపాలిక, నన్ను కాపాడిక. మాయా, ఆ? ఓ మాయా. ఏ బెబె, ఓయ్, ఎవరు లోపల? ఎవరు నేరే? నోర్మయ్య, ఆ మోయిని పిశాచిని ఎల్లగొట్టేసినావా లేదా? ముందా చెప్పు. ఐఎమ్ సారీ, నీకు బ్యాడ్ న్యూస్. ఇంకోసారి బాలాంబిక అని పిలిచాను, ఇంకో మోహిని పిశాచి వచ్చింది. ఏట్రో, ఇప్పటికే ఒక సౌతిని తెచ్చి నాకు పంప ముంచేసావని అడుగుతా ఉంటే మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకొచ్చావేట్రా? నిన్న నిమ్మకాయ పిసుకు అమ్మో, చంపేస్తారా? నాకు ఏ పాపం తెలవదు, నన్ను వదిలే చేపల తెలు. కా కా ఖగజ్ఞ. పోరిని ఇంట్లో పీనిగిలెల్లా అంత పెద్దగా అరుస్తావేంట్రా? అసలే నేను బతికుండగానే చితి మీద కాల్తున్నంత భయంగా ఉంటాను. నాకు భయంగా ఉంది, అందుకే పెద్దగా అరుస్తున్నా. ఠా, ఠా, ఠటనా. ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరి శ్మశానంలో పెట్టావేటయ్యా బాబు. మేం చేస్తున్నవి పెళ్లి పూజలు కావు, క్షుద్ర పూజలు. నీకు దండం పెడుతున్నారు, జోలికి వెళ్ళకరా బాబు. ఆడితే నీకేంటి కానీ నువ్వు కనిచి కనిచి కనిచి. కాల్ భైరవ సంతుష్ట, చేంజ్ నాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక ఆవాహయామి, జై బాలాంబికే. అయ్యి బాబాయ్, ఏంటయ్యా ఇది? ప్లీజ్, ఆడెవడు? వాడు వాడే, అదే నా శిష్యుడు, ఒక క్షుద్ర శక్తి. మరి అదేంటి అలా వెళ్ళిపోతున్నాడేంటి? తెలీదు, అదే చెప్పకూడదు. అదేనయ్యా, మీ పని మీదే పెడుతున్నాడు. అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు, అన్ని నా శిష్యుడే చూసుకుంటారు. మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి చాలు. అలాగే. చేంజ్ నాకే బబ్లు, చేంజ్ నాకే బబ్లు. అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామన్నవేమిటి? ఆ భయంకరాకారుడెవడో పుట్టుకురావడం ఏమిటి? నోర్మేయండి. ఇన్నాళ్లకు వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా, మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతకంద దద్దమ్మలాగా చేశారు. ఏ బాలాంబికే, దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు. ఉన్నట్టుండి ఆ కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి? నిజంగానే దీనికి ఇంత పవర్ వచ్చిందా? ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. ఏ బాలాంబికే, దీని ప్లాస్టర్ ని మాయించే. అవును, దీనికి పవర్ వచ్చింది. ఎలా వచ్చింది అబ్బా? ఇదంతా వాడి మహిమే. యాహూ, చేంజ్ నాగే బబ్లు. మీ మాయలు మంత్రాలు నా దగ్గర కాదు. ముందు మీరు ఆ తలమాసిన తలపాగాళ్ళని వెతికి పట్టుకోండి. వెతకక్కర్లేదు, చూడు నా మహిమ. హే బాలాంబికే, ఆ నక్క నాగభూషణం గాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. ఈ రాక్షసుడి గాడు ఎవడరా? అయినా ఈ అమరేష్ దోశగాడు ఎక్కడ తెచ్చాడో? ఇక్కడే చచ్చి నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? వెరీ సింపుల్.
ఇంట్లో మాయమయ్యాను, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అబ్బా అంత గొప్ప మాంత్రికుడువా? ఏ డౌటా? అయితే ఏం కావాలో కోరుకో. ఒకటి కాదు 2 కోరుకుంటాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. ఒకటి, నేను రావు బహదూర్ కావాలి. 2, ఈ గొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి. ఖమోష్! జై బాలాంబికే. వాణ్ణి వీడిగా చెయ్యి, వీణ్ణి వాడిగా చెయ్యి. ఇదేంట్రా, నేను నీ గెటప్లో చిక్కడిపోయాను. షటప్ ప్లీజ్. రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా. ఐఆమ్ రావు బహదూర్ పీకే. ఆ పోజ్ ఏంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా. ఆ చేతులేంట్రా ప్లీజ్, గోతిగా నక్కలాగా. ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది. వెనకమ్మాల చరిత్రలొద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్. ఈ దెబ్బతో నువ్వు ఏయ్! నక్క నాగభూషణ వ్యాసమో. నక్క ఎర్రగా ఉండును, నాగభూషణం నల్లగా ఉండును. నాగభూషణముకు నక్క వలె 4 కాళ్ళు ఉండును, కానీ వీడి ముందు కాళ్ళని చేతులు అనుకును. నక్క గడ్డి తినదు, వీడు గడ్డి తినను. నక్క విషమ జంతువు కాదు, వీడు విషమ జంతువు. కనుక నక్కెక్కడా, నాగభూషణం ఎక్కడా? తగ్గిపోయింది. నా బతుకు తగలయ్యా. అలాంటోని ఇలా అయిపోయినేంటి? ఆఖరికి ఇడు కూడా లోకు అయిపోయాను. ఇదిగో అమరీష్ దోచా, ఆడు 2 అడిగాడు కదా, నేను 1 అడుగుతా. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసేయి. జై బాలాంబికే. వీళ్ళిద్దరిని రివర్స్ చేసి పారేయ్. ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు ఈ నక్క నాగభూషణం వ్యాసం. చదువుతాను. ఇంకెంత అదో బీపీ గోళ నువ్వును. అసలు ఆ దుష్ట శక్తి గాడు రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు, అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు. భలే జ్ఞాపకం చేసావు ప్లీజ్. ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్. జస్ట్ ఏ మినిట్, నా శిష్యుణ్ణి అడిగి చెప్తాను. జై బాలాంబికే. ఆ తుప్పు కత్తి రహస్యమేమిటో విప్పు. అర్జెంటుగా తుప్పు కత్తి రహస్యం చెప్పు.